హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు డబల్ స్టెప్ సింపుల్ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఇక్కడ నేను నీడిల్ వచ్చేసి 0.75 తీసుకున్నాను. అలాగే 6 లేయర్స్ దారం తీసుకున్నాను. సో, ఇప్పుడు మీరు క్లాత్ పెట్టుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకొని చూడండి. ఒక సింగిల్ నాట్ వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా. సో, అలాగే మీరు ఇంకొకటి వేసుకుంటే కనుక శారీకి కొంచెము టైట్గా ఉంటుంది, ఎప్పటికీ ఊడిపోకుండా. సో, ఇక్కడ చూసారు కదా ఇలాగా. సో, ఇప్పుడు మళ్ళీ మీరు 6 చైన్స్ వేసుకోవాలి. 3, 4, 5 అండ్ 6. సో, 6 చైన్స్ వేసుకొని, సో దానికి కరెక్ట్గా సైజ్ తగ్గట్టుగా క్లాత్ చూసుకొని కరెక్ట్గా ఒక సింగిల్ క్రోషా వేసి లాక్ చేసుకోండి. చూడండి ఇలా క్లాత్తో పాటు వెనక నుంచి తీసుకొని ఇలా లాక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఇలా. సో, కొంచెం దారం పైకి తీసుకొని మీకు ఇష్టమైన బీడ్ వేసుకోండి. సో, నేను ఇక్కడ ఇట్లా రౌండ్ షేప్ బీడ్ తీసుకున్నాను. సో, అలాగే బీడ్ లాక్ చేసుకోండి. బీడ్ లాక్ చేసుకున్న తర్వాత కొంచెము లూజ్గా వదిలి అక్కడ కింద కొంచెము లాక్ చేసుకోండి. చాలా టైట్ వదిలితే కన్నా కొంచెము మడతలుగా కనిపిస్తుంది క్లాత్. సో, ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ 6 చైన్ వేసుకోండి. 2, 3, 4, 5 అండ్ 6 చైన్ వేసుకున్నారు కదా. సో, ఇది వచ్చి సెకండ్ స్టెప్. సో, సెకండ్ లేయర్. అలాగే క్లాత్తో పాటు మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూస్తున్నా కదా ఇలాగ. మళ్ళీ దారం పైకి తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ వేసుకోండి. మీకు కావాలంటే ఇంకా కొంచెం పెద్ద బీడ్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్ బీడ్ వేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన బీడ్ వేసుకోవచ్చు. ఇలా బీడ్ వేసుకున్న తర్వాత అలాగే బీడ్ లాక్ చేసుకోండి. సో, బీడ్ లాక్ చేసుకున్న తర్వాత కొంచెం లూజ్గా వదిలి ఇక్కడ చూస్తున్నా కదా ఇలా కొంచెం లూజ్గా వదిలి అలాగే ఒక క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. వేసి లాక్ చేసుకోండి. మళ్ళీ 6 చైన్ వేసుకోండి. సో, 6 చైన్ తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టుకొని కరెక్ట్గా సైజ్ తగ్గట్టు, చాలా టైట్గాను విడిసేద్దండి, కొంచెం లూజ్గానే మీడియంగా ఉండి. దాని తర్వాత ఇంకొక బీడ్ వేసుకొని ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా బీడ్ వేసుకొని బీడ్ లాక్ చేసుకొని మళ్ళీ సింగిల్ క్రోషా. సో, ఇలా మీరు చాలా ఈజీ అండి, త్వరగా అయిపోతుంది ఇది డిజైన్ కూడాను. చూడండి ఇలా ఫుల్ శారీకి ఇలా ఫుల్ డిజైన్ వేసుకొని మళ్ళీ ఇలాగే 6 చైన్ వేసుకోండి. 2, 3, 4, 5, 6. సో, 6 చైన్ వేసుకొని మళ్ళీ కరెక్ట్గా క్లాత్ పట్టుకొని ఒక సింగిల్ క్రోషా. మళ్ళీ కొంచెం దారం పైకి తీసుకొని మళ్ళీ బీడ్ వేసుకోండి. మీరు కావాలంటే సేమ్ బీడ్ తీసుకోవచ్చు, లేకపోతే కనుక డిఫరెంట్ ఒకదానికి ఒక 2 డిజైన్స్ బీడ్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ బీడ్ లాక్ చేసుకోండి. బీడ్ లాక్ చేసుకొని క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషా. ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా. నెక్స్ట్ మళ్ళీ 6 చైన్. మీరు కావాలంటే ఇట్లా కంటిన్యూస్ ఫుల్ శారీకి వేయచ్చు, లేదంటే కన్నా ఇక్కడే స్కిప్ చేసి మీరు లాస్ట్లో ఎండింగ్లో ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. చూడండి ఇలా సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత క్లాత్ రివర్స్ తిప్పుకోండి, లేదంటే మీరు ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, బిగినింగ్ నుంచి. మళ్ళీ క్లాత్ పాటు ఇంకొకసారి సింగిల్ క్రోషా వేసుకొని ఒక చైన్ వేసుకొని ఇప్పుడు డబల్ క్రోషా వేసుకోవాలి. సో, ఒకసారి చుట్టుకొని లోపల నుంచి తీసి చూడండి ఇలా వెనక నుంచి 1 టైం, ఇంకొకసారి. సో, 2 టైమ్స్ డబల్ క్రోషా. చూడండి ఇలా వెనక నుంచి తీసుకొని 1, 2, మళ్ళీ వెనక నుంచి తీసుకొని 1, 2. సో, టోటల్ 3 కంబాలు అయ్యాయి. ఇది 4th వన్ అండ్
చూడండి ఇలా 5 6 7 అండ్ 8. సో నేను 6 చైన్కి 8 కంబాలు తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఎన్ని కావాలన్నా అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ 3 చైన్ వేసుకోండి. చూడండి 2 3 చైన్ వేసుకొని మళ్ళీ ఎక్కడ స్టాప్ చేయకుండా అలాగే రౌండ్ చుట్టుకో మళ్ళీ డబుల్ క్రోషా నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ దీని నుంచి తీసుకొని ఒక డబుల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూస్తున్నా కదా ఇలా వెనక నుంచి తీసుకొని ఒకసారి రెండోసారి. సో ఇలా డబుల్ క్రోషా వేసుకొని అలాగే కంటిన్యూ అవ్వండి. సో మధ్యలో వచ్చేసి బీడ్ వస్తుంది. సో 2 కమ్మలు అయ్యాయి. మళ్ళీ ఇంకొకటి వెనక నుంచి తీసుకొని 3 చూడండి ఇలా వెనక నుంచి తీసుకొని ఇలా మధ్యలో. చాలా ఈజీ అండి, ఏమంత కష్టం ఉండదు, అలాగే త్వరగా అయిపోతుంది. సో నేను ఇక్కడ 6 చైన్కి 8 కంబాస్ తీసుకున్నాను. కావాలంటే మీరు గ్రిప్ లైక్ 6 లేయర్స్ తీసుకుంటారా దారం, లేదా 7 లేయర్స్ తీసుకుంటారా, దానిపైన డిపెండ్ కూడా అవుతుంది. మీరు స్టార్టింగ్లో ఎన్ని పడితే అన్ని వేయచ్చు, లేదా ఫుల్ఫిల్ చేయొచ్చు. వన్ 2 3. సో మళ్ళీ 3 చైన్ వేసుకొని మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషా. 1 2 ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా. సో డబుల్ క్రోషాకి ఒకసారి చుట్టుకోవాలి. మళ్ళీ ఇలా వెనక నుంచి తీసుకొని ఇలా మధ్యలో నుంచి 1 2 ఇలా తీయాలి. చూసినాం కదా. సో ఇలా మీరు కంటిన్యూస్గా ఇలాగే చేస్తూ వెళ్ళాలి. సో ఇది 4th కమ్మ. మీరు చాలా ఈజీగా వేయచ్చు, ఎక్కడ కూడా దారం ఊడిపోదు. Five, 6, 7, వెనక నుంచి తీసుకొని 8. సో టోటల్ 8 కంబాస్ అయితే మీరు ఇంకా ఎక్కువ వేస్తే కానీ అది కొంచెం షేప్ అవుతారు, ఎడ్గా కనిపిస్తుంది. సో దాని బదులు మీరు కొంచెం కరెక్ట్గా కొంచెం లూజ్గా వేసుకున్నా కూడా పర్లేదు. బట్ స్టార్టింగ్లో ఎన్ని వేస్తే అన్ని కరెక్ట్గా వేసుకోవాలి అన్ని గ్యాప్ల్లోనూ. సో మళ్ళీ 3 చైన్ వేసుకోండి, మళ్ళీ రౌండ్ చుట్టుకొని మళ్ళీ నెక్స్ట్ 6 చైన్కి మళ్ళీ డబుల్ క్రోషా వేస్తూ వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో 7 అయ్యాయి. ఇంకొకటి. సో 8 చైన్ అయ్యాయి కదా. సో 6 చైన్కి 8 కంబాస్ తీసుకున్నాను. మళ్ళీ 3 చైన్ వేసుకొని మళ్ళీ రౌండ్ తీసుకొని డబుల్ క్రోషా నెక్స్ట్ చైన్కి ఇలా అలాగే మ్యాచ్ చేస్తూ ఇట్లా కంటిన్యూస్గా శారీకి వేయచ్చు. ఇక్కడ చూస్తున్నాయి కదా ఇలాగా.
సో రెండో కమ్మము 3 4 5 6 1 2 3 4 5 6 7 సో ఇప్పుడు మీరు ఏం చేస్తారో లాస్ట్ది అవసరం లేదు, చూడండి ఇట్లా 2 చైన్స్ వేసుకొని ఇలా క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషెస్ లాక్ చేయండి. కావాలంటే మీకు ఇంకా గ్రిప్ టైట్గా ఉండాలంటే ఇంకొకసారి సింగిల్ క్రోషె వేసి లాక్ చేసుకొని ఇంకొక చైన్ వేసుకోండి. ఇలా 1 or 2 చైన్స్ వేసుకొని ఇలా దారం కట్ చేసుకోండి. దాన్ని వెనక్కి తిప్పి గమ్ అప్లై చేస్తే చాలు. చూడండి చాలా సింపుల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేశారంటే మధ్యలో బీడ్ ఉంది కదా, బీడ్ పైన 3 చైన్స్ వేశారు కదా సెకండ్ స్టెప్లో, అక్కడ కావాలంటే మీకు శారీ డిజైన్ కుచ్చు వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కుచ్చు కూడా ఎలా చూపించాను వేసేసి, ఎంత గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. సో మీకు ఈ డిజైన్ ఇష్టమైతే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.